హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, గోల్కొండ ఖిల్లా ఫుల్ టూర్ రెండవ భాగానికి స్వాగతం. ఈ గోల్కొండ ఖిల్లాలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాము. మరి గత ఎపిసోడ్లో కోటలో సగభాగం వరకు చూసాము. ఇంకా చూడవలసింది అసలైనటువంటి విశేషాలు మరి ఇంకా చాలా ఉన్నాయి. రామదాస్ జైలు వరకు వచ్చాము గత ఎపిసోడ్లో. ఇప్పుడు అక్కడి నుంచి ఇబ్రహీం మసీదు కూడా చూసేసాము. అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి, దర్బార్ హాల్కి, రాజురాణి మహల్కి మరి అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఆ కోటలో. అవి ఈ ఎపిసోడ్లో చూద్దాము. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రండి. మీరు చూస్తున్నటువంటి ఈ భవనాలు మరి సైనికుల యొక్క ఆవాసాలట. అంటే ఇక్కడికి దగ్గరలోనే దర్బార్ హాల్ ఉంది. మరి దానికి సంబంధించి పహరా కాసేటటువంటి సైనికుల కోసం నిర్మించినటువంటి గదులంటివి. ఇబ్రహీం మసీదు నుంచి వస్తుంటే నాకు లెఫ్ట్ సైడ్ని ఈ గుమ్మటాలు లాంటివి రంగురంగుల గుమ్మటాలు కనపడ్డాయి. ఏమిటబ్బా ఇక్కడ ఈ అమ్మవారి జాతర సంబంధించినటువంటి గుమ్మటాలు ఉన్నాయనుకుని నా గైడ్ని అడిగాను, బాబు ఏమిటి ఇక్కడ ఉన్నాయంటే అప్పుడు అతను చెప్పాడు, ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి కోటలోను కదా, ఆ అమ్మవారికి మొన్ననే ఆషాఢ మాసంలో, ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు ఇస్తారు అని చెప్పుకొచ్చాడు. అప్పుడు నాకు చరిత్ర గుర్తుకొచ్చింది. హైదరాబాద్లో, ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటిగా బోనాలు ఇచ్చేటటువంటి అమ్మవారు ఈవిడే. మరి కాకతీయులు ఈ గుడిని ప్రతిష్ఠించారు. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా గోల్కొండ అనే పదం గొల్లకొండ అనే పదం నుంచి వచ్చింది. అంటే ఒకప్పుడు గొల్లలు ఈ కొండ మీద ఉండేవారనమాట. వాళ్ళు పశువులది మేపుకుంటూ ఉండేవారనమాట. ఆ విధంగా ఇది గొల్లకొండ అని వచ్చిందనమాట. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మొదట్లో గుడి ఈ విధంగా ఉండేది, కొండ గుహలో ఉండేది అనమాట. క్రీస్తకం 1143లో అంటే 882 సంవత్సరాల క్రితం ఒకరోజు మంగళవరం అనే కొండపైన గొర్రెల కాపరికి ఒక దేవతా విగ్రహం కనపడిందట. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి ఈ విషయం తెలియచేయబడింది. ఆ రాజు పవిత్రమైన ఆ విగ్రహం చుట్టూ మరి ఒక మట్టి కోటను నిర్మించి, ఇక్కడ పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించాలనే నిర్ణయంతో ఆయన ఇక్కడ స్థాపించారట. ఇదిగో ఈవిడే ఎల్లమ్మ తల్లి శ్రీ జగదంబ ఆలయం. మరి ఎంతో మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. మరి గుడిలోకి ఎంటర్ అవుతుంటేనే నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించింది. గుడిని చూడగానే అమ్మవారిని, సాక్షాత్ అమ్మవారిని చూశానా అన్నటువంటి ఫీలింగ్ కలిగినటువంటి ప్రదేశం ఇది. ఈ అమ్మవారికి మరి ఎంతో చరిత్ర ఉంది. అందుగురించే ఇక్కడ మరి ప్రతి సంవత్సరం కూడా ప్రథమ బోనాలు సమర్పించేది. మరి తెలంగాణ రాష్ట్రం అంతా జరుగుద్ది, కానీ మొట్టమొదటిగా ఇక్కడ బోనాలు ఇవ్వటం ప్రారంభించిన తర్వాతే మరి మిగిలిన చోట్ల బోనాలు ఇస్తారట. అంత చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి గుడిదనమాట. ఈ గుడిని ఇదిగో ఈ విధంగా రీసెంట్గా మరి ప్రజల కోసం ఈ విధంగా డెవలప్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ కొండ గుహలో ఉన్నటువంటి అమ్మవారు ఈ ఎల్లమ్మ తల్లి శ్రీ జగదంబ ఆలయం అనమాట ఇది. ఈ విధంగా అమ్మవారిని దర్శించుకుని ఇదిగో బోనాలు ఈ మధ్యనే, మరి నేను ఆషాఢంలోనే వెళ్ళాను కదా, ఆగస్టు నెలలోనే వెళ్ళటం జరిగింది. రీసెంట్గా జరిగిందనమాట బోనాలు అవిని. ఆ విధంగా అవి ఇప్పటికీ అక్కడ అలాగున్నాయన్నమాట. అమ్మవారిని దర్శించుకుని తర్వాత నా యొక్క ప్రయాణం
ముందుకి కోటలోని మిగిలిన విశేషాలు చూడటానికి ముందుకు వెళ్తున్నాను, రండి. అమ్మయ్య, మొత్తానికి 360 మెట్లెక్కి ఇదిగో దర్బారు హాల్కి చేరుకున్నాను. ఇక్కడ విశాలమైన ప్రదేశాన్ని చూసి నాకు ఒక్కసారి చరిత్ర గుర్తుకొచ్చింది. 800 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఎంతో మంది రాజులు, మరి మేధావులు, మంత్రులు, ప్రజలు నడవడిన ప్రదేశం. మరి రోజువారి ఇక్కడికి ఎంత దూరానికి, అదే దర్బారు జరిగినప్పుడు ఎంత పైకి ఎలాగొచ్చేవారు ప్రజలు అని వారి యొక్క శరీర దారుణ్యానికి నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. అలాగే ఎంతో మంది నడవడినటువంటి ప్రదేశంలో నేను కూడా ఈ రోజు ఇక్కడ కూర్చున్నాను కదా అని మనసు ఎంతో పులకరించిపోయింది. మరి ఇంకా విశేషాలున్నాయి, కోట లోపలికి వెళ్దాం. నేను ఈ గోల్కొండ కోటలోని అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం 480 అడుగులు ఎత్తైనటువంటి ప్రదేశం అయినటువంటి దర్బార్ హాల్ అనేటటువంటి బాలా హిస్సార్ దగ్గర ఉన్నానమాట. ఇక్కడ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఆ వెనకాల పైన ఉన్నటువంటి ఆ టెర్రస్ పై నుంచి మరి క్రింద బాలా హిస్సార్ గేట్ దగ్గర క్లాప్ ఇండియాలో చూపించారు కదా, అక్కడ నుంచి క్లాప్స్ కొట్టినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సైనికుడు రిసీవ్ చేసుకుని దాని యొక్క సంకేతాన్ని విడమర్చి దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి మరి ఇక్కడ సైనికులు ఉండేవారట.
దర్బారు హాల్ నుంచి ఆ కోట 3-4 వైపులా కూడా పరికించినట్లయితే ఇదిగో ఇది కోట ముందు భాగం, ఇది కుడివైపు భాగం అన్నమాట. ఇది కోట వెనుక భాగం ఎడమవైపు భాగం. ఇదిగో ఇక్కడ ఎంతో పటిష్టంగా మరి దూరంగా నాకు ఏదో చైనా వాళ్ళ కనపడుతుంది. అంతా కోట వెనుక భాగం అంతా కూడా అడవి ఎక్కువగా ఉంది. అదిగో దూరంగా కోట గోడది, అది కోట గోడ. మొత్తం కోట లోపల 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో మరి రాజభవనాలు ఉన్నాయని చెప్పుకున్నాక ఇది చూడండి, ఇదే చైనా గోడను తలపించింది నాకు. దూరంగా అదిగో ఇది కుతుబ్ షాహీ టూమ్స్, ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది. నెక్స్ట్ అక్కడ కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను. కుతుబ్ షాహీ టూమ్స్ మొత్తం 7 టూమ్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడికి క్లియర్గా అవి కనపడుతున్నాయి, అదిగో అవే కుతుబ్ షాహీ టూమ్స్. ఆ విధంగా దర్బార్ హాలు చూసిన తర్వాత మరి మా యొక్క ప్రయాణం, తిరుగు ప్రయాణం మళ్ళా మొదలైంది. ఇప్పుడు మేము కోట దిగుతున్నాం. ఇదిగో పక్కన మరి ఇందాక చూసాం కదా అమ్మవారి గుడి, జగదాంబ ఆలయం, ఎల్లమ్మ తల్లి జగదాంబ ఆలయం అది. ఈ ప్రక్కనే మరి కొద్ది ఎదర వరకు కూడా వచ్చిన దారిని వెళ్ళాలట. జస్ట్ చూపిస్తానండి. అంతవరకు కూడా వచ్చేది వెళ్ళేది దారి ఒకటే. ఆ తర్వాత మరి ఎదరి నుంచి రైట్ సైడ్కి టర్న్ అవ్వాలి. ఇంకా వచ్చే యాత్రికులు వస్తూనే ఉన్నారు. మరి నేను సుమారు 2 అయినది అనుకుంటానండి. ఇక్కడ దర్బార్ హాల్ వచ్చేటప్పటికి 2 అయింది మధ్యాహ్నం. ఇక ఇదిగో రైట్ సైడ్ని ఇక్కడి నుంచి రైట్ సైడ్కి దిగి డైరెక్ట్గా ఎందాక అది ఇబ్రహీం మసీద్ ఉంది కదా, అది ఆ దారిని పైకి వచ్చాము. రైట్ సైడ్కి దిగటం, స్టెప్స్ దిగటం, ఇక్కడి నుంచి మిగిలిన భాగం చూడాలన్నమాట. ఇక్కడ ఈ కోటలో మరొక విశేషం ఏంటంటే, ఈ గోల్కొండ కోటని కొండ పైభాగం నుంచి కట్టుకుంటూ వచ్చారట. సాధారణంగా ఏ కోట అయినా దిగువ నుంచి కట్టుకుంటూ వెళ్తారు, కానీ ఇది పైన దర్బార్ హాల్ నుంచి కన్స్ట్రక్షన్ మొదలెట్టారట. ఇదిగో చూడండి కింద నుంచి మరి ఎంత అందంగా ఈ మరి హైదరాబాద్ సిటీ కనపడుతుందో.
ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మిత్రులారా, మీరు స్వయంగా వచ్చినా కూడా ఈ కోటలోని నేను చూపించిన ప్రతి విశేషాన్ని మీరు చూడలేరని ఢంకా బాజాయించి చెప్పగలను. నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ప్లేస్ ఎవరి నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుని మరి ఎంతో ఓపికగా ఈ వీడియో చేయడం జరిగింది. అందువల్ల ఈ వీడియో మరి చాలా లెంగ్తీ అయ్యింది. అందువల్ల ఇక్కడితో ఆపేసి మరొక భాగంతో పార్ట్ 3 త్వరలోనే మీ ముందుంటాను. మరి ఈ పార్ట్ 2 మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొట్టమొదటి చూస్తున్న వారైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది కోరుతున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.